మేము చదువుకునేటప్పుడైతే మాకు స్నాక్స్ బెల్, ఇంటర్వెల్ అని అలా ఏం లేకుంటుండే. ఓన్లీ ఒక్క లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ బాస్కెట్‌లో పెట్టి తీసుకొని ఎళ్తుండే. అబ్బా! ఇప్పుడైతే మన పిల్లలకి ఇంటర్వెల్ అని, స్నాక్స్ బెల్ అని ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్‌కి ఇదే బాధ గదా! పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి? ఏం పంపించాలి? బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి అని. సో, నేనైతే హెల్తీగా మా పిల్లల కోసం పల్లి పట్టి ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో, పల్లి పట్టి కూడా హెల్తీయే గదా పిల్లలకి. పల్లి పట్టి చేద్దామనేసి పల్లీలన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు పొట్టు ఇలా అనగానే ఊడిపోవాలి. అలా ఫ్రై అయిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని, అలాగే నేను పల్లీలు కొన్ని పుట్నాల పప్పు ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేశాను. ఇవి రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను సపరేట్గా. ఇప్పుడు పల్లి పట్టి కావాలంటే మనకు అసలైన ప్రాసెస్ ఏంటంటే బెల్లం పాకం మంచిగా రావాలి. అలా అయితే పల్లి పట్టి రౌండ్గా అయినా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం పాకం మంచిగా రాలేదనుకోండి, అసలు పల్లి పట్టి కానే కాదు, లూజ్ లూజ్ అయిపోతుంది. సో మనం బెల్లం 1 గ్లాస్ బెల్లం తీసుకున్నామంటే అందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. అలా అయితేనే మనకు థిక్గా వస్తుంది బెల్లం పాకం. సో ఆ బెల్లం పాకం అయ్యేంత వరకు పల్లీలని చూడండి ఇలా తీసేసాను, పొట్టంతా తీసేసుకున్న తర్వాత బెల్లం పాకం గ్యాస్ పైన ఉంది కాబట్టి గ్యాస్ ఎక్కువ పెట్టకుండా ఫ్లేమ్ చిన్నగా పెట్టాలి. అలా అయితే మంచిగా అది బాయిల్డ్ అవుతుంది. అంటే కన్సిస్టెంట్ చూడండి ఇప్పుడు ఇలా థిక్గా అయిపోయింది కదా, ఇలా అయినప్పుడు మనం వాటర్లో వేసి చూడాలి సౌండ్ వస్తుందా లేదా. బెల్లం గట్టిగా అయిపోయి చూడండి అలా గట్టిగా అయిపోయింది కదా, అలా అయితే పల్లి పట్టి చాలా క్రంచీగా ఉంటుంది. అంటే మనం కొరుకుతుంటే సౌండ్ వస్తుంది కదా అలా. లేకపోతే ఈ కన్సిస్టెన్సీ థిక్గా రాలేదు, లూజ్ లూజ్ అయిందనుకోండి, అసలు మనం నువ్వుల పట్టి చేయడానికైనా లేకపోతే అది బెల్లం పట్టి మీన్స్ నువ్వుల పట్టి అయినా పల్లి పట్టి అయినా ప్లేట్లో వేసి కట్ చేసి పెడతాం కదా, అలా కట్టు కూడా అవ్వదు, అంతా లూజ్ లూజ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు పల్లి పట్టిలో పల్లీలు అండ్ పుట్నాల పప్పు అలాగే కొంచెం సోంఫ్ ఉంటుంది కదా, సోంఫ్ కూడా మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి సోంఫ్ కూడా యాడ్ చేశాను. పల్లీలు, పుట్నాల పప్పు అండ్ సోంఫ్ ఇవి మూడుని యాడ్ చేసి బెల్లం పాకం కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. మనం ఇలా ముద్దలు రౌండ్గా చేసుకోవడానికి హ్యాండ్కి కొంచెం గీ అప్లై చేసుకొని ఆ తర్వాత మనకు గరిట ఉంటుంది కదా రౌండ్ది, మనం అందులో వేసి కూడా రౌండ్స్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చల్లగైన తర్వాత కూడా రౌండ్స్ చేసుకోవచ్చు. బట్ కొంచెం గీ అప్లై చేసుకొని మనం రౌండ్స్ వేస్తుంటే మనకు అంత వేడిగా అనిపించదు చెయ్యికి. సో ఇలా గరిటె అని చెప్పాను కదా, అందులో కొంచెం ఆయిల్ కాదు గీ అప్లై చేసుకొని అందులో మనం కొంచెం తీసుకొని అది రౌండ్గా దాంతో చేసేసిస్తే అలా కూడా వస్తాయి రౌండ్గా. బట్ కొంచెం కాలుతూనే ఉంటుంది చెయ్యికి, గీ అప్లై చేసుకుంటూ చేయాలి మిడిల్లో. సో అలా ఫాస్ట్గా రౌండ్స్ అయిపోతాయి. ఆ గరిటెలో కొంచెం తీసుకొని పల్లీలది స్ట్రక్చర్ అందులో వేసేసి మనం రౌండ్గా చేయి తిప్పామనుకోండి, ఆ బాల్స్ కూడా రౌండ్గా అయిపోతాయి. ఎక్కువ చల్లగా అయిపోయింది అనుకోండి, అసలు మనకి రౌండ్స్ రావు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాం కదా అలా కూడా రావు. సో ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అలా చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. అలా నేను అన్నీ చేసుకున్న పల్లీల స్ట్రక్చర్ అంతా రౌండ్గా చేసేసుకున్నాను. చూడండి చాలా బాగా వచ్చాయి రౌండ్గా. అంటే కాలుతున్నా కూడా కొంచెం గీ అప్లై చేస్తే చెప్పాను కదా వేడి అంత తగ్గలేదు, అలా ఫాస్ట్గా అయిపోతాయి. మనం లేట్ చేస్తున్న కొద్దీ ఈ బెల్లం పాకం అనేది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినప్పుడు మనకి చేయడానికి అంత ఈజీ కాదు. సో కొంచెం ఫైనల్ వరకు అది ఎలాగో గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ కొంచెం గ్యాస్ పైన పెట్టేసి ఒక్కసారి మనం కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసిస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అప్పుడు మనం రౌండ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.